చెప్పొచ్చు. అంటే కొంత రమాదేవి మాటలతో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటానంటే అతను పెద్ద స్ట్రాటజిస్ట్ అయి ఉండొచ్చు, చాలామంది ముఖ్యమంత్రిని గెలిపించి ఉండొచ్చు. కానీ అతనికంటే నరేంద్ర మోడీ పెద్ద స్ట్రాటజిస్ట్. అతని స్ట్రాటజీలో ఇతను ఇరుక్కున్నాడా, వీళ్ళ స్ట్రాటజీలోకి వాళ్ళు వచ్చారా, ఇద్దరు అండర్స్టాండింగ్తో ఎన్నికల్లో గెలిచారా అన్న అనుమానాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే అతను ఎంత వ్యూహకర్త అంటే జనస్వరాజ్ పార్టీ పెట్టి బీహార్ మొత్తం పోటీ చేస్తాడు, ఆయన మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడు. ఆ వ్యూహం ఏంటి, ఎన్నికల్లో మేము గెలవమన్న సంగతి తెలిసి తెలివిగా అప్పుడు మాత్రం పోటీ చేయాలి. ఇప్పుడు కూడా ఎంత తన వ్యూహాన్ని అమలు చేశాడు. బంకీపూర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి నితిన్ నబీన్ ఖాళీ చేసిన స్థానం కాబట్టి అక్కడి నుంచి పోటీ చేశాడు. ఇక్కడ కూడా వ్యూహం అమలు చేశాడు. అక్కడ కొంత వ్యతిరేకత ఉంది. రెండోది ఆర్జేడీ మీద ఒపీనియన్ లేదు, జేడీయూ కూడా సపోర్ట్ లేదు. కాబట్టి నేను గెలుస్తాను, తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుందని ఇక్కడ వ్యూహాన్ని అమలు చేసి ఆ ఎన్నికలు 34% ఓటింగ్ నమోదైతే అందులో 19,000 మెజార్టీతో అతను గెలిచాడు. అల్టిమేట్గా నేనేమంటానంటే ఇది కూడా స్ట్రాటజీ అయి ఉండొచ్చు. బీజేపీ అతను కావాలని గెలిపించి రేపొద్దున అతన్ని మళ్ళీ బీజేపీలో కలుపుకున్నా ఆశ్చర్యపోరక్కర్లా. ఎందుకంటే ఇప్పుడున్న సామ్రాట్ చౌదరి బీహార్ సీఎం మీద కొంత వ్యతిరేకత ఉంది. బీజేపీ అధిష్టానంలో కూడా నితీష్ కుమార్ తప్పుకుని ఈయన్ని సీఎంని చేసిన తర్వాత నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత నేపథ్యంలో రేపో మాపో ఈ స్ట్రాటజిస్టు ఇతని క్యాపబిలిటీ ఉన్న వ్యక్తే. ఈవెన్ గుజరాత్లో నరేంద్ర మోడీ గెలుపుకు కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో అతని స్ట్రాటజిస్ట్ కాబట్టి ఖచ్చితంగా అతని స్ట్రాటజీస్ని, అతని తెలివితేటలను వాడుకోవాలన్న ఉద్దేశంతో రేపొద్దున ఇతన్ని జనస్వరాజ్ని బీజేపీని విలీనం చేసేసుకుని ఇతన్నే సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసినా కూడా ఆశ్చర్యపోకర్లా. ఇక్కడ ప్రతి వ్యూహాలు అద్భుతంగా ఉంటాయి. ఎస్, మీరు చెప్పింది కూడా అయ్యి ఉండొచ్చు. కానీ అక్కడ 30 సంవత్సరాలుగా ఏకధాటిగా బీజేపీ జెండా ఎగురుతూనే ఉంది. దాంట్లో ఇప్పుడు ఒక్కసారిగా మొన్నసారి ఎలక్షన్స్లో మొత్తం ఓడిపోయారు, డిపాజిట్లు కూడా రాలేదు. ఈసారి ఆయన మీద ఎటువంటి హోప్స్ లేవు. బైపోల్ జరిగినా ఓకే, అక్కడ ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నారు, స్వయంగా ఆయన ఎలక్షన్స్లో నుంచున్నారు కాబట్టి బైపోల్లో ఒక ఇంత ఇది కనిపించింది. మొత్తం 3 బైపోల్స్ జరిగాయి కదా. ఒక దాంట్లో కాంగ్రెస్ గెలిచింది, ఒక దాంట్లోనేమో జనస్వరాజ్ పార్టీ సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ గెలిచారు, ఇంకొకటి మాత్రమే తన ఖాతాలో ఉంచుకుంది బీజేపీ. ఇక్కడ జెన్జీ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఏదైతే